ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అసలును మించిపోయిన నకిలీ. ఈ రోజుల్లో ఎక్కడ చూచినా నకిలీనే చూస్తూ ఉన్నాం. నకిలీ నోట్లు, నకిలీ విత్తనములు, నకిలీ ఎరువులు, నకిలీ పోలీసులు, అలాగే నకిలీ ప్రవక్తలు. ఈ నకిలీలు చదువు లేని వారినే కాదు, చదువుకున్న వారిని కూడా మోసగిస్తున్నాయి. 1915వ సంవత్సరంలో ఎవరైతే చార్లెస్ చాప్లిన్ వల్లే నటిస్తారో వారికి బహుమానం ఇవ్వబడుతుందని కొంతమంది నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీ చాలా ఆసక్తిగా ఉండటంతో అనేక మంది యవనస్తులు ఆ పోటీలో పాల్గొనటానికి ఆసక్తి చూపారు. అసలైన చార్లెస్ చాప్లిన్ కూడా ఆ పోటీలో పాల్గొనడానికి వచ్చాడు. ఆ రోజుల్లో చార్లెస్ చాప్లిన్ బిగువుగా ఉండే కోటు, లూజు ప్యాంటు, చేతిలో కర్ర, నెత్తి మీద టోపీతో గమ్మత్తుగా నడుస్తూ ఉండేవాడు. పోటీలు ముగిశాయి. అనేక మంది ఆ పోటీలలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో పాల్గొన్న ముగ్గురిని బహుమతుల కొరకే ఎంపిక చేశారు. ఆ ముగ్గురు కూడా అచ్చం చాప్లిన్ లాగే ఉన్నారు. ఆ పోటీలో పాల్గొన్న అసలైన చాప్లిన్ కి ఏ స్థానం వచ్చిందో తెలుసండి? 3వ స్థానం వచ్చింది. అంటే అసలైన చాప్లిన్ ను వెనక్కు నెట్టి నకిలీ మొదటి 2 స్థానాలను ఆక్రమించింది. ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అసలైన దానిని నకిలీ డామినేట్ చేస్తోంది. నకిలీ ప్రవక్తలే అసలైన ప్రవక్తలకు మించిపోతున్నారు. నకిలీ వస్తువులు అసలైన వాటిని మించిపోయి ఉంటున్నాయి. శారీరకంగా నకిలీ వస్తువులు మనకు కొంత హాని తీసుకొస్తాయి గాని నకిలీ బోధకులు, నకిలీ ప్రవక్తలు మనకు నిత్యత్వంలోనే చోటు లేకుండా చేస్తారు. అందుకే యేసు ప్రభువారు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ హెచ్చరిక చేశారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. యేసు ప్రభువారు ప్రవక్తలను గురించే జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే ఈరోజు అనేక మంది కోరుకునేది ప్రవచనం. వారు గమ్మత్తైన మాటలతో మనకు మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పేసరికి ఎంతటి వారైనా వారి మాటలకు ఇంప్రెస్ అయిపోయి వారిని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ వారిని వెంబడిస్తూ ఉంటారు. వీరి దగ్గర స్తోమత, సమర్థత లేకపోయినా వారి చెప్పే మాటలను బట్టి వీరు గొప్పగా ఊహించుకుంటూ తమ్మును తాము మోసగించుకుంటూ ఉంటారు. ప్రియులారా, మనము దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మన గురించి ఎవరూ ప్రవచించకపోయినా దేవుని సంకల్పాలు మన జీవితంలో జరుగుతాయి. గనుక దేవుని యొక్క సంకల్పాలు తెలుసుకోవాలనే ఆతృతతో నకిలీ సేవకులను పెంచి పోషిస్తున్నారు ఈనాడు కొంతమంది క్రైస్తవులు. సత్యం గడప దాటే ముందే అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందన్న నానుడి ప్రకారం సత్యవర్తనులు లేదా నిజమైన సేవకులు అబద్ధ బోధకుల వలె చురుకుగా ఉండకపోవచ్చు, కానీ అబద్ధము తేలిపోతుంది, నిజం స్థిరపడుతుంది. నకిలీ 500 నోటు బజార్లలో కొద్ది రోజులు తిరగవచ్చు గాని దాని బండారం బ్యాంకు దగ్గర బయటపడుతుంది. అక్కడ వాడు దానిని 2 ముక్కలు చేస్తాడు. అనగా నకిలీ కొంతకాలమే చలామణి అవుతుంది, కొంతకాలం తర్వాత నకిలీ తేలిపోతుంది. బ్యాంకు వాళ్ళు నకిలీని ఎలాగూ కనుగొంటారు అంటే, వారు అసలైన దానిని ఎక్కువగా చదువుట ద్వారా నకిలీని వారు కనుగొంటారు. మనము కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నప్పుడు అబద్ధ బోధలను, అబద్ధ ప్రవచనాలను ఈజీగా పసికట్టగలం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నకిలీని కనుగొనాలనే ఆసక్తి మీలో ఉంటే, నకిలీ చేత మోసపరచబడకూడదనే ఆలోచన మీకుంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. అప్పుడే నకిలీని మనము నమ్మకుండా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేటి దినాల్లో అసలు కన్నా నకిలీ చేసే అడావడి ఎక్కువైంది. ఈ మాటలు వింటున్న వీక్షకులు నకిలీ మాయలో పడి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకుండా వారికి నీ వాక్య జ్ఞానాన్ని ప్రసాదించమని, వివేచన దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.